వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మూల శ్రీనివాస్. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక నినాదం అయితే రాహుల్ గాంధీ తీసుకుంటానని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. సో తెలంగాణలో కులంగనం జరిగింది. సో జిత్ని ఆబాది ఉత్ని ఇస్సేదారి అనే ఒక నినాదంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా మరి ఎవరికెంతో వారికి అంత అధికారాలు సిద్ధించాలని చేస్తున్న పాదయాత్రలు కావచ్చు, అదే క్రమంలో బీహార్ ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడం కావచ్చు, ఇప్పుడు హాట్గా మారిన అంశం ఏదైతే ఉందో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల అంశంలో మరి కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్తుంది, ఈ అంశాలన్నీ మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు డి కాళిదాస్ గారు ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉంటున్నారు ప్రస్తుతం. ఒకప్పుడు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాని జైల్ సింగ్కు సంబంధించిన అంశంలో ఆయన చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, సో బీసీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపిస్తున్న నేపథ్యంలో అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ ఎట్లా చూస్తారు సార్ కాళిదాస్ గారు, ఇప్పుడు ఒక 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. రాహుల్ గాంధీ కామారెడ్డిలో వచ్చారు, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని డిక్లేర్ చేశారు. సో ఈ అంశంలో 9 జీవో షెడ్యూల్ ముందుకెళ్తామని ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. కానీ కోర్టులో ఒక అతను పిటిషన్ వేశారు. సో 50% కంటే మించి సుప్రీంకోర్టులో మరి ఒక తీర్పు ఉంది, రిజర్వేషన్లు అమలు చేసేందుకు సాధ్యం కాదు కనుక తెలంగాణ గవర్నమెంటు ఎన్నికల షెడ్యూల్ ఎట్లా విడుదల చేస్తుంది, దీన్ని రద్దు చేయాలను మరి ఆయన కోర్టును ఆశ్రయించడం కావచ్చు, ఎట్లా చూస్తాం? నేను ఫ్రాంక్గా చెప్తున్నా, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ డి ధరూరు కాళిదాసు విశ్వకర్మ, and also I am a well-known, renowned freedom fighter son. My father fought against Nizam. He was favorite disciple of late స్వర్గీయ శ్రీ రామానంద తీర్థ, స్వామి రామానంద తీర్థ గారి శిష్యుడు ఆయన. ఆయన 47-48లో ఆయన జైల్లో ఉండే, గుల్బర్గా జైల్లో. మాకు తెలియదు, అప్పుడు పుట్టలేదు నేను. ఆయన విడుదలైన తర్వాత 17th సెప్టెంబర్ 1948 తర్వాత 49లో పుట్టవచ్చు, 50లో పుట్టవచ్చు. నేను ఐ బిలాంగ్స్ టు ద మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ ఆఫ్ విశ్వకర్మ, దట్లు కమ్మరి. కాబట్టి మా పొలాలన్నీ ఉంటే కూడా అన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి రిజర్వేషన్స్ ఎప్పుడో చేయాల్సింది, రైట్ ఫ్రమ్ ద 1947 సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమో అంటూ ఫ్రీడమ్ వచ్చింది మనకు. అయినా అప్పుడు కూడా అది కూడా ఒకవేళ తప్పు చేసింటే అది కూడా ఒక అదేది కాస్టికమై మండుతుండే ఎప్పటికీ, ఎక్కడికి జమ్మూ కాశ్మీర్ లాగా. కాబట్టి జనాభా ఎంత ఉంటే ఓబీసీ అంటేనే దాంట్లో ఉంది కదా, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్ అని. వాళ్ళు అంత జనాభా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ చేస్తాడని నమ్మకం ఉంది మాకు. కానీ జ్యుడిషియరీ ఒకవేళ జడ్జిమెంట్ ఇస్తే కూడా గవర్నమెంట్గా అది ఇంప్లిమెంట్ చేయాల్సింది. కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి ఉండి ప్రభుత్వం బీసీల చేతిలో ఉంటే కదా అది ఇంప్లిమెంట్ అయ్యేది. చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉన్నాయి. స్టే ఆర్డర్ తెస్తారు, పెండింగ్ అంటారు, జడ్జిమెంట్ రిజర్వ్డ్ అంటారు. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? సో ఎప్పుడో 1947 అంటే 76 years నుండి ప్రజలకు న్యాయం చేయాలి కదా, బీద వాళ్లకు, ఎస్సీలు కానీ బీసీలు. బీసీ ఈజ్ ద లార్జెస్ట్ జంక్, జనాభా ఎక్కువ ఉన్న జనాభా కదా బీసీలు అంటే. ఇప్పుడు చూడు, రెడ్డి రేవంత్ అన్న తక్షణమే గుర్తుపడతాం కదా, అట్లా లేదు కదా మన దగ్గర. ఇక్కడ మన దగ్గర ఎస్టీలు ఉన్న వాళ్ళు అక్కడ కర్ణాటకలో ఈ ఎస్సీలు. ఎగ్జాంపుల్ శివమూర్తి, ఎక్స్ మినిస్టర్, వాడు ట్రైబల్ యాక్చువల్గా. వాని భార్య ట్రైబల్ని అనంతపురం ఉంటే చేసుకున్నారు. నేను అనేది ఏమంటే ప్రభుత్వం అనేది ఇంప్లిమెంట్ చెయ్యాలి కదా జ్యుడిషియరీ ఇచ్చిన జడ్జిమెంటు. ఓకే కాళిదాస్ గారు, మరి 55-60 సంవత్సరాలు దేశాన్ని పాలించింది కాంగ్రెసే. ఈ అంశంలో జవహర్లాల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పుడున్న రాహుల్ గాంధీ, అంటే రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధాని కాదు కానీ ఒక నినాదం మాత్రమే తీసుకున్నాడు. రాజకీయంగా దీన్ని రాజకీయం చేసే అంశంగా వాడుకునేందుకు తప్ప మరి దీంట్లో చాలామంది ప్రధానులు వచ్చారు. మీరు అన్నట్టు 1948 సెప్టెంబర్ 17న మన తెలంగాణకు విమోచనం వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా, ఒప్పుకుంటాం. కానీ బీసీల విషయంలో అన్యాయం జరుగుతోంది కాంగ్రెస్ హయాంలోనే అని చెప్పి మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ముఖ్యంగా బీజేపీ. కాంగ్రెస్ హయాంలోనే కాలేదు, వాళ్ళని ప్రజలు నమ్మిండ్రు కాబట్టి వాళ్ళకు ఓటేసిండ్రు, పరిపాలించిండ్రు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యిండు. ఆయన జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ కాదు.
తర్వాత ఎవరు ఇక్కడ కూడా దామోదరం సంజీవయ్య గారు ఇక్కడ పరిపాలించాడు 12 నెలలో 11 నెలలో 12 నెలలో పెద్ద అగ్రకులాలకు సంబంధించిన చెప్తూనే పోయిండు ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ పోయిండా దెబ్బకే రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. కాబట్టి అందరూ సామూహికంగా మన తెలంగాణలో జరిగినంత అన్యాయం ప్రపంచంలో ఎక్కడ ఏ భూమండలంలో జరగలేదు. ఎందుకంటవా నైజాము విమోచనమైన తర్వాత తెలంగాణ నైజాము చేతిలో కబంధస్థాల నుండి విమోచనమైన తర్వాత ఏమైంది తెలుసా? మళ్ళీ వాళ్లే కదా గద్వాల సంస్థానము వనపర్తి సంస్థానము రాజులే కదా ఉత్త కరోనేషన్ అదేమంటారు పట్టాభిషేకం మాత్రం జరగలేదు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. కాబట్టి డబ్బులు పోసి వ్యవహారం నడుస్తుంది కాబట్టి అనాది కాలము నుండి ధనం మూలం ఇదం జగత్ అందుకొరగా అంటున్నా నేను అనేది ఏమంటే కనీసము మునిమనమడు ఎవరు రాహుల్ గాంధీ గారు నేను నిజంగా చెప్తున్నా ఆయన ఏమన్నాడు తెలుసా? జత్న ఇస్తదారి అయి ఉత్నా భాగ్యదారి అన్నాడు. అది నేనే రాసిన లెటర్లో దాంట్లో ఉంది కదా. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ముగ్గురు చదువుకున్న తర్వాత నేను ఏ లెటర్ ఇస్తే కూడా ఇట్ నాట్ టు బి ట్రాన్స్ఫర్డ్ అని ఇస్తా చేతికి ఇచ్చినప్పుడు. అప్పుడు ఆయన శ్యామ్ పిట్రోడా గారిని పిలిచారు. అంటే నేను కూడా విశ్వకర్మ అది అంటే నేను విశ్వకర్మ గురించి మాట్లాడలేదు. మొత్తం సమాజంలో నువ్వు జత్న మనం ఎంత కుల గణన అందుకొరకే చేయమన్నది నేను. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం ఇచ్చినాను నేను ఆమె ఏఐసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. అది చదివారు, డిస్కస్ చేశారు. ఆయన మహామేధావి కాబట్టి ఆయన చెప్పాడు ఎస్ ఇట్ ఇస్ రైట్ అన్నాడు. కాబట్టి కుల గణన ఇక్కడ జరిగిందో జరగలేదో మనం చెప్పలేము కదా. జరిగింది కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పక్కా జరగాలి కదా అండి. ఇంప్లిమెంట్ ఏదన్నా పాలసీ ఉంటే ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఎవరు? ముఖ్యమంత్రే కదా, ఆయన ప్రభుత్వం కదా, రెడ్డి రేవంత్. కాబట్టి జరిగిందో లేదో అది కూడా డౌటే మాకు. అది కూడా డౌటే. కాబట్టి జ్యుడిషియరీ కులగణన కానీ జనగణన కానీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఇక్కడనే చాలా అన్యాయం జరిగింది. డబుల్లీ శాండ్విచ్ కాదు, మనం ట్రిపుల్లీ శాండ్విచెస్. నైజాం పోయిన తర్వాత ఎవరికి ఇచ్చిండ్రా అధికారము? గద్వాల రాజా, వనపర్తి రాజా, వెలమాసు, కొందరు రెడ్లే కదా మెజారిటీ. వాళ్ళ జనాభా ఎంత ఉందండి? జనాభా ఎందుకు పుట్టినాం మనము? మనిషి జీవం ఎత్తడమే చాలా అదృష్టము. అందులో ఇటువంటి స్థలంలో స్వాతంత్రము సరిగ్గా రాలేదు మనకు ఈ రాష్ట్రంలో, లేట్గా వచ్చింది. తర్వాత అది వాళ్ళకు డ్రెస్సులు మార్చారు అంతేకాని వాళ్ళే వచ్చారు మళ్ళా. సంస్థానైట్స్, రాజులు, దొరలు, గడీలు, భూస్వాములు. పివి నరసింహరావు కూడా ఏమన్నాడు? ల్యాండ్ సీలింగ్ అన్నాడు. మళ్ళీ ఒక రంగాల్లోనే అదే జిల్లాలోనే ఒక ట్రైన్ పోతుందండి, ఏపీ ఎక్స్ప్రెస్. ఇప్పుడు కూడా చూపిస్తాం మేము. 20 minutes పోతుందండి ట్రైను. 20 minutes పోతుంది తెలుసా? ఏది వాళ్ళ భూమిలోనా? వాళ్ళ భూమి మధ్యలో ఉంటే పోతుంది. 20 minutes అంటే ఇంకా లెక్కేసుకోండి. ఎన్ని వందల ఎకరాలు ఉంది? 1000 ఎకరాలు ఉంది. ఏం సార్ మీరు ఇదేనా చేసింది అన్నా నేను ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. అది కథ. కాబట్టి ఇక్కడ ఇటువంటి దురదృష్టవంతులు మొత్తం ఈ భూమండలంలో తరతరాలు యుగాలలో ఎక్కడ పుట్టలేదు. ఇప్పుడు వాడు నైజాం చేశాడు, తర్వాత నైజాం కంటే ముందు గోల్కొండ రాజులు వాళ్ళు చేశారు. తర్వాత విమోచనం వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం లేటుగా వచ్చింది తెలంగాణకు. 13 నెలల 3 రోజులు లేటుగా వచ్చింది. అది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అంటూ, లేకపోతే ఇది కూడా ఒక జమ్మూ కాశ్మీర్ అయిపోతుండే, పిఓకే అవుతుండే. సో 1940 సెప్టెంబర్ 17న తెలంగాణ కూడా భారత్లో విలీనం అయిపోయింది. రాజకీయంగా చైతన్యం తెచ్చింది, సత్సాంప్రదాయం తెచ్చింది. తర్వాత కూడా కాలేదు. విశాలాంధ్ర వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు తెచ్చారు. పోలీస్ పటేల్, పట్వారి. పోలీస్ పటేల్ అంటే మళ్ళా దొరనే, పట్వారి అంటే దొరనే. వాడు పోలీస్ పటేల్ అంటే హోమ్ మినిస్టర్. గ్రామాల్లో ఏం తెలుస్తుందండి? పట్వారి అంటే వాడు రెవెన్యూ మినిస్టర్. అవును, వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఆ గ్రామానికి సంబంధించిన. ఇప్పుడు అందుకొర ఇటువంటి దురదృష్టవంతుల ఏరియా ఇది మొత్తం తెలంగాణలో విమోచనం అంటే ఇప్పుడు నిజంగా పికప్ అయింది.
మళ్ళీ జుడిషియరీ జడ్జిమెంట్ ఇస్తే కూడా ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, హైకోర్టు కూడా ఇచ్చింది దేశం మొత్తంలో. ఓకే, వాళ్ళు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలే కదండి, అది డౌట్ ఉంది నాకు. అది ఇంప్లిమెంట్ చేసేది కూడా ఒక బీసీకి సంబంధించిన వాడు ఉండాలా. నేను ఒక మాట చెప్తున్నా, రిజర్వేషన్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ ఫస్ట్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, జ్యుడిషియరీలో కూడా బీసీలకు ఉండాల ప్రాముఖ్యత. ఓకే, 42%. తర్వాత లెజిస్లేటివ్, పార్లమెంట్లో, అసెంబ్లీలో, కౌన్సిల్లో. ఓకే, తర్వాత నువ్వేమన్నా రాజకీయం అంటేనే, పాలిటిక్స్ అంటేనే రాజ్యము వీరభోజ్యము, అవును, జిస్కా లాటి ఉస్కా బైజ్, ఓకే, అది నడుస్తుందండి ఇక్కడ. ఓకే. ఏ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాలంటారు? ఇప్పుడు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, జడ్జిమెంట్ ఇచ్చితో ఆ డిపార్ట్మెంట్నే స్టార్ట్ చేస్తాం. జ్యుడిషియరీ, దెన్ జ్యుడిషియరీ, దెన్ లెజిస్లేటివ్ అంటే అసెంబ్లీస్, పార్లమెంట్, ఓకే, ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అన్నిట్లో. ఓకే, ఇది కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు మన భీమరావు అంబేద్కర్ గారు అది కూడా మా ఓబీసీది కూడా రాయాల్సిన పద్ధతి ఉంటుండే. ఎందుకంటే జనాభా ఎక్కువ కదండి మన జనాభా. బీసీలను కులాల కిందనే చూసిరు కానీ క్యాస్ట్ కింద చూడలేదు. అసలు కులాలలో కూడా ఎయిర్ కండిషన్ బీసీలనే చూసినరు. కొందరు పూర్వం మన 1948 నుండి బీసీలకు ఏమైనా ఇచ్చిండ్రా అండి? అంటే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో బీసీలకు సంబంధించిన అంశం లేదా? ఏమీ లేదు అసలు. ఈ మధ్యన మాలాంటి వాళ్ళు కడుపు కాలిన వాళ్ళు, కాలు ఆడితే రెక్క ఆడితే కానీ డొక్క ఆడుతున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏదో అరిస్తే అందరూ డబ్బులు ఉన్నాయా లేదా అని చూసి అట్లా ఇచ్చిండ్రు, అంతేగాని వీఆర్ ఆల్ అన్టచబుల్. ఓకే, రాజ్యాంగబద్ధంగా మనకు లేవు, హక్కులు లేవు. ఆయన రాయనిస్తే కదా. అంబేద్కర్ గారు ఒక్కరే కాదు కదా రాసింది, కాన్స్టిట్యూషన్ కమిటీ ఉంది కదండి. అవును. ఇప్పుడు ఏదన్నా కానీ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పోయేది మనకు. మీలాంటి వాళ్ళంతా ఉన్నారు కదా, అడగలేదా మీరు? మేము అడిగడిగి వచ్చినందుకే మేము ఏమి రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి ఆస్కారమే లేదు కదండి మాకు. మీకు ఎలాంటి పదవులు లేకుండా చేసిరా అప్పటి నుంచి వివక్ష? మాకు పదవులు రాకపోయినా పర్వాలేదు, కానీ కనీసం జనం చచ్చిపోతున్నారు కదా. జనమే లేకపోతే నువ్వు రాజ్యం ఏం పరిపాలిస్తారండి? మాకు వద్దు, అక్కర్లేదు, రైట్. కనీసం మా దగ్గర ఉన్న తెలుసుకున్నాడా లేదా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చూసుకున్నారా లేదా? ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడమంటే డైరెక్ట్ మాట్లాడతా ఇప్పుడే. ఓకే, నేను శ్యామ్ పిట్రోడాని కన్సల్ట్ చేసిన వాళ్ళు. శ్యామ్ పిట్రోడాకి ఏం తెలుసా అండి అసలు? ఓకే, మీ హయాంలో అంటే మీ సీనియారిటీలో మీరు ఎవరెవరితో కలిసి పనిచేసారు, ఎవరెవరిని చూసారు? నేను చెప్తున్నా చూడండి, ఫస్ట్ నేను గద్వాల 1965లోనే నేను స్కూల్ ప్రెసిడెంట్. అప్పుడు 3 తాలూలకు కలిసి ఒకటే స్కూలే. ఓకే, 3500 మంది గద్వాల. మా ఊరు ధరూరు, 11 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తుంటే నేను చెప్పులు లేకుండా. ఓకే, అక్కడ నేను 3 రూపాయలు ఖర్చు పెట్టి నేను ప్రెసిడెంట్ అయినా అండి, డైరెక్ట్ ఎలక్షన్స్. చేతులు 3 రూపాయలు ఎందుకు ఖర్చు? పావుల బేడ బొట్టు అంటుండే కదా అప్పుడు. బొట్టు అప్పటి నుంచి ఉందా? బొట్టు అదే 2 బొట్లు ఇస్తే ఒక ఛాయ్ 1/2 అంటుంటుంది. అప్పటి నుంచి మొదలైంది అన్నమాట. నిక్కర షర్టు పివి నరసింహరావు దగ్గరికి ఆయన మిత్రురాలు ఒకరు మా ఏరియానే, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారు, ఆమె ఎంపీగా ఉండే. ఓకే, ఆమె దొలుకొని వచ్చాను 1960. ఆయన చీఫ్ గెస్ట్గా పిలుస్తామ్మా తల్లి, నన్ను దొలుకోపో అంటే వచ్చిన నిక్కర షర్ట్ మీద. హైదరాబాద్లో ఉండే పివి నరసింహరావు గారు. ఏదో బ్రాహ్మణుడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, జైల్స్ మినిస్టర్, అదంతా బాగానే ఉంటుంది. ఎన్సీసీలో కూడా ఉంటుంటివి. అప్పుడు నేను పోతే పివి నరసింహరావు ఏంటి ఎమ్మెల్యేనా? అప్పుడు మినిస్టర్ అండి, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే, మేము ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి డీటెయిల్స్. ఓకే, ఏ ప్రూఫ్ లేదు కానీ ఎవరు కూడా జర్నలిస్టులు రాయనేకూడదు. ఓకే, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, గూగుల్స్ కానీ, ఫేస్బుక్, సోషల్ మీడియా, దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద సొసైటీ. బట్ అన్సోషల్ మీడియా అయిపోతుందండి ఈ దేశంలో. విపరీతం అయిపోయింది. విపరీతం కాదు, చాలా యాక్సిడెంట్స్. స్కూల్లో మీరు ప్రెసిడెంట్ గెలిచారు, ఆ తర్వాత చెప్పండి. స్కూల్లో చీఫ్ గెస్ట్గా పివి గారిని పిలిచారు. ఏందా నిక్కర మీద గెలిచినావా? అక్కడ రెడ్లు కదా చాలా భూస్వాములు, అందులో ఎట్లా రానిచ్చిండ్రు అంటే, ఒకసారి నాకు 10 ఓట్లు వచ్చినాయి సార్, అందుకొరకే మళ్ళీ జనరల్ సెక్రటరీ కంటెస్ట్ చేస్తే మళ్ళీ
హెచ్ఎస్ ఉండే మాకు అప్పుడు హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్. మేడపాటి సూర్యరెడ్డి అని ఉండే, వెరీ స్ట్రిక్ట్. ఓకే. అది కృష్ణరామ్ భూపాల్ అని రాజా, మా గద్వాల రాజా అప్పుడు, ఆయన దోమకొండ. కాబట్టి ఆయన అడిగా, ఎందుకని నిక్కర మీద వచ్చినావు నువ్వు, ఎట్లా ప్రెసిడెంట్ అయినావు, చెప్పులు కూడా సరిగ్గా లేవు అన్నాడు. అంటే ఏం చేయాలి సార్, మీరు వస్తే మళ్ళీ ఏదైనా కొనుక్కుంటామంటే కొనుక్కుంటా, నేను ఇక్కడనే ఆడ ఎఫ్డి ఖాన్ అని ఉండే అప్పుడు హ్యాబిట్స్లో, జమరుద్ మాల్ హోటల్ పక్కల, జమరుద్ మాల్ సినిమా టాకీస్ పక్కల, అక్కడ పోయి మళ్ళీ టైగి కొనుక్కొని వస్తపో అంటే, నేను కార్డు కూడా ఉంది నా దగ్గర, స్కూల్ డే ఆయన పిలిచినట్ల ప్రూఫ్ ఉంది నా దగ్గర, ప్రూఫ్ లేని నేను మాట్లాడకూడదు. ఓకే ఓకే. అంత ఘనంగా వచ్చాడు పివి గారు మంచిగా. ఆ తర్వాత నేను మంత్రిని పిలుచుకున్నారు, స్కూల్ ప్రెసిడెంట్ అయినప్పుడు మంత్రిని పిలుచుకున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పివి నరసింహ. అప్పుడు హైదరాబాద్లో ఉండే అప్పుడు ఆయన స్కూల్ ప్రెసిడెంట్గా మీ కెరీర్ స్టార్ట్ అయింది. మా స్కూల్ కెరీర్గా నేను ఓడిపోయిన 10 ఓట్లు వచ్చినాయి. ఓకే. మళ్ళా హెచ్ఎస్సీలో మళ్ళీ స్టార్ట్ చేసి అందరితో బాగా మెదిగిన. ఓకే. ఆ రోజు ₹3 ఖర్చు పెట్టి ₹3 నిక్కర మీదనే. ఓకే. అరే లేవురా బాబు, నా దగ్గర పైసలు లేవు, ఉండు అసలు 1/2 అయితే రాదామన్నా. వాళ్ళందరూ కూడా అది పివి నరసింహారావు దగ్గరికి, ఇంకా వాడు ఉంటే బతకరు చంపుతారని మా నాయన మా అమ్మ చెప్తే ఇంక వచ్చేసినారు. అప్పుడే అది ట్రంక్ పెట్టే కూడా లేదు అప్పుడు, బట్టలు చక్కలు పెట్టుకొని వచ్చిన ఒకటే చేత. ఎక్కడికి వచ్చి? హైదరాబాద్కి వచ్చిన. రాత్రి ఎక్కడ పడ్డలో నాకు తెలియకుండా మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో ఉండి రెడ్డి హాస్టల్లో ఉండి, వీరశైవ హాస్టల్, రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ముందర ఉంది కదా, వీర వైశ్య, ఆ వైశ్య హాస్టల్లో ఉన్న, వీరశైవ హాస్టల్లో ఉండ, అదే జంగమూళ్ళది ఉంటుంది బల్జోలది, దాంట్లో ఉన్న, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న సుదర్శన్ రెడ్డి వాళ్ళు ఉండ్రి తలదాచుకున్నారు. అట్లా రాత్రి తలదాచుకోవడం కాదు, రాత్రి అయితే ఎక్కడ పండుకోవాలని నేను ఆలోచిస్తుంటే పొద్దుగా లేను. విన్నారా? అట్లా ఉండే. రెడ్డి ఉమెన్స్ కాలేజ్, రెడ్డి హాస్టల్లో మీకు తెలుసు కదా, ఇంతే ఉంటుంది మంచం, ఒకరు. ఇవన్నీ కష్టాలు కూడా మేము చాలా స్పోర్టివ్గా అనుభవించాం. మేము బీదరికాన్ని కూడా మేము చాలా ఆనందంగా, అడ్వెంచరస్ లైఫ్ సంతోషంగా గడిపినాం మేము. ఓకే. ఆ తర్వాత ఏం చేశారు? తర్వాత నేను నిజాం ఎంబీబీఎస్ డాక్టర్ కావాలని నా కోరిక ఉండే. మా బెంచ్ అందరూ డాక్టర్స్ అయిపోయారు. ఆంజనేయులు గౌడు, వెంకన్న గౌడు, వాళ్ళందరూ స్కూల్ మేట్స్ అంతా పియూసీలో. మాకు చక్రధర్రావు అని ఉండే, ఆయన చాలా ట్రెమెండస్ అడ్వకేట్ ఇంగ్లీష్ లిటరేచర్. ఆయన పుణ్యమా అంటూ చిన్నప్పుడు వేసిన ఫౌండేషనే కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నా. నా పరిస్థితి ఎట్లయిందంటే, అజ్ఞాతవాసం, అరణ్యవాసము 40 సంవత్సరాల నుండి దాక్కొని ఉన్నా నేను. లేకపోతే నేను 1983లోనే రేల్ సింగ్ గారు హోమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ గారు తీసుకుపోయి అచ్చా బాత్ కర్తా, అచ్చా మేరా లడకా, అచ్చా భాషణ్ కర్తా. ఎట్లా మీకు జ్ఞాని జైల్ సింగ్తో ఎట్లా పరిచయం? చూసి నేను కరెక్ట్ క్వశ్చన్ అడిగినరా మీరు. రిలీజియస్ వన్ కెన్ చేంజ్ మెనీ టైమ్స్. ఐ కెన్ బికమ్ మార్నింగ్ ఇట్లా బిల్ల జుట్టు పెట్టి అట్లా చేపించి బిల్లగోసి పెట్టి రాగి చెంబు పట్టుకొని పోతే, అయ్యగారు వచ్చినారు, పురోహితులు వచ్చినారు, నమస్కారం అంటారు. ఇది తీసేసి సైన్ బట్టలు వేసుకొని ఒకటి ఆదావర్జీ అంటే మనం ముర్షద్ అంటారు కదా, ముర్షద్ అవుతాం. తర్వాత గడ్డంగిడం పెంచి ఈ కాలంలో పెంచుతారు కదా, పగటి జుట్టి, కత్తి ఒకటి జుట్టి పోతే సత్ శ్రీకాల్ అంటే వాడు సిక్ అయిపోతాడు. బట్ కాస్టిజం ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్, యుగాస్, casteism is permanent. Now the latest, which caste does he belongs అంటే గూగుల్లో కొట్టినట్లు కొడితే గోత్రం అడిగితే గోత్రంలో తేలిపోతుంది. కశ్యప గోత్రం అంటారు. ఓకే. జ్ఞాని జైల్ సింగ్ గారు మీకు ఎట్లా పరిచయం అయ్యారు? కాస్టిజం. Yes. ఓకే. కాస్టిజం is blood is thicker than the water. మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఆయన ఢిల్లీలో ఉండేవారు కదా. నేను ఇక్కడ పివి నరసింహారావు గారు పదవిచ్యుతులయ్యారు కదా, ఆయన ఫస్ట్ పంపించారు నాకు ఢిల్లీకి. ప్రెసిడెంట్ రూల్ నడుస్తుండే సరీంద్ర గారిది ఇక్కడ. నేను చెప్తే ఈయననే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని ఆయన క్యాంప్ పెట్టిండే. మొత్తం 140 మంది ఎమ్మెల్యేలని కంట్రోల్ చేస్తుండే ఆయన. దురదృష్టం అనేది మాకు నిండగా కంప్లీట్గా భగవంతుడు అన్నవాడు బ్రహ్మ రాసి పెట్టిండు మాకు తలల.
కాబట్టి ఇంకా ఏమన్నా కష్టాలు ఏమన్నా ఉంటే దురదృష్టవంత ఏదైనా కోట ఉంటే మా నెత్తినేసేసి వీఆర్ క్యాపబుల్ వీఆర్ ఆల్ ప్రూఫ్ అనే కాడుకున్నాం. కనీసం ఈ శేష జీవితంలో ఓబీసీ అనే పదాజాలాన్ని జవహర్లాల్ నెహ్రూ మునిమనమడు టేకప్ చేసిండు కాబట్టి నేను ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. నవ్ ఆర్ నెవర్. అది ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా ముఖ్యమంత్రి కూడా మా సమాజానికి సంబంధించిన వాడై ఉండాల. ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంబంధించి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, మీరు ఇట్లా యథా రాజా తదా ప్రజ. కాబట్టి ఇది చేసినప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా మళ్ళీ హర్డిల్స్ వస్తాయి కదా. ఆయన రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కులగన చేశారు. నేను అది కాదు అనేది, మీ ఇది ఇంప్లిమెంట్ అయిందా లేదా జుడిషియరీ ఇచ్చింది కదా. యు ఆర్ ఎ లెజిస్లేటివ్ చీఫ్. యాజ్ పర్ ది అపోజిషన్ లీడర్ యు మస్ట్ సీ దట్ దెర్ షుడ్ బి ఏ వాచ్మ్యాన్ లైక్ ఓబీసీ క్యాండిడేట్. ఇది ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే తప్ప బీసీలకు రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? అది కాదండి, జుడిషియరీ జడ్జిమెంట్. అవును, జుడిషియరీ జడ్జిమెంట్. మళ్ళీ ఏ పరిస్థితి అయితే జుడిషియరీ కూడా ఇట్లనే చేస్తే బయాస్డ్గా ఉంటే, నిన్ననో ఎప్పుడో వాడిని చీఫ్ జస్టిస్ అటాక్ చేశారు కదా, చేశారా? అవును అవునవును చేశారా? గవాయిపై గవాయి వాడు ఎస్సీ. అవును అవును. మళ్ళీ ఏంది, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్? అవును, ఇట్ ఈస్ టు విల్ సబ్మిట్. అసలు రాష్ట్రం విడిపోవడమే దురదృష్టమండి. అసలు ఆకులనాక తోడు మూతులాక తోడు జమ అయినట్లా ఈ రెడ్లేమండి. ఈ కర్మ అసలు ఎక్కడ లేదండి. ఇది కాపులంటే ఆల్ రైట్, కాపులంటే వాళ్ళు కూడా రెడ్ల కార్డు ఎందుకు వస్తారు. ఈ బీసీలు అంటే కొందరు ఎయిర్ కండిషన్ బీసీలు ఉన్నారు. ఐ వాంట్ ద ఫ్రూట్ షుడ్ రీచ్ ఎనీ పొలిటికల్ ఆర్ జుడిషియరీ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేచర్, ఏమన్నా కానీ ప్రమోషన్స్, ఇంక్లూడింగ్ ప్రమోషన్స్ అకార్డింగ్ టు ద biased way of unbiased way of all the communities should be the most backward classes. Either you should travel in the without reservation in general compartment, or you must jump into the running train. There was no time to purchase the ticket. రన్నింగ్ ట్రైనే జంప్ చేస్తే పడతావు ఫస్ట్ క్లాస్లో, లేదా కింద పడతావు చచ్చిపోతావు. ఓకే, కాళిదాస్ గారు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కారు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు. ఆయన బీసీ ప్రధానమంత్రి అని చెప్పి బీజేపీ చెప్పుకుంటోంది. 2014 కంటే ముందు ఈ బీసీల కోసం న్యాయం చేయాలనే ఆలోచన మీరు తీసుకోలేదా? ఇప్పుడు ఒక విషయం అండి, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాల. నేను సోనియా గాంధీ, రాజీవ్ గాంధీకి నేను ఆత్మలింగం. ఆయనకు కూడా మనిషికి మనిషి ఏమైనా చేస్తే కదండి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. రాజీవ్ గాంధీకి ఉండేనా బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉండే? రాజీవ్ గాంధీ మహానుభావుడు అండి పాపము. అసలు మరి ఎందుకు చేయలేకపోయినట్టు ఎవరు అడగలేదు కదా. ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు కానీ క్యాబినెట్లో శివశంకర్ గారు కూడా న్యూట్రల్ అయిపోయింది. ఓకే, శివశంకర్ అంత పెద్ద మనిషి ఎవరు ఉన్నారా ఆ రోజుల్లో ఆయన క్యాబినెట్ లో? ఓకే, పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యారు కదా, అప్పుడు మీకున్న పరిచయంతో కలవడం జరిగింది. పివి నరసింహారావు గారిని నేను అడిగిన, ఏం సార్ ల్యాండ్ సీలింగ్ అంటే మీరు పొలిటికల్ సీల్ అయిపోయినరు, పొలిటికల్లీ సీజ్ చేసి పడేసిండ్రు మిమ్మల్ని, మళ్ళీ ఏం సార్ ల్యాండ్ సీలింగ్ అంటే ఎవడు పడితే వాడు అసలు తెలంగాణలో స్పెషల్లీ, ఆంధ్ర మాకు సంబంధం లేదనుకో, తెలంగాణలో మళ్ళీ ఏం సార్ అసలు అంతా రెడ్లే ఒక ట్రైన్ పోతుంది మీ జిల్లాలో 20 minutes పోతుంది అన్నాను. ఓకే, ఇట్లా పెట్టుకున్నాడు ఆయనకు కూడా బీసీలకు న్యాయం చేద్దామని ఆలోచన లేదు ఉండే. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక సందర్భంలో అయితే ఎగ్జిక్యూటివ్లో అయితే చీఫ్ సెక్రటరీ కావాలా, లేకపోతే చీఫ్ మినిస్టర్ కావాలా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఈడేముంది ఎట్టి చాకరీ అన్నాడు. నేను నిజంగా చెప్తాను, నా పుస్తకంలో వస్తుంది అది. దే ఆర్ జస్ట్ ఎడిటింగ్ గోస్ట్ రైటర్స్. అంటే నెహ్రూ కుటుంబీకులు తప్ప ఎవరు కూడా పూర్తి స్థాయిలో, అంటే పేరుకి మాత్రమే పదవులు, వాళ్ళకి అధికారాలు లేకుండేనా? వాళ్ళ అధికారంగా ఉండే. కానీ నేను నిజంగా చెప్తా, బాగా వినండి, రైట్ క్వశ్చన్ అడిగింది మీరు. అమాయక ప్రజలు కాన్స్టిట్యూషన్ రాసేతోనే శ్రీ భీమ్రావ్ అంబేద్కర్ గారిని సరిగ్గా రాయనీయలేదు. 200 మంది కమిటీల మెంబర్స్, ఒకటి ఇట్లా లాగుతాడు. ఆయన ఒకటే సెంటెన్స్ రాసింటే అయిపోయింది. మహాత్మా గాంధీ తప్పు చేశాడంటారా? తప్పు చేశాడు కదండి. ఎట్లా చేశాడు? ఇప్పుడు దేశాన్ని ఎందుకు విభజించాడండి? ఏ విధంగా లిబరేషన్ వచ్చిందో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు కదండి. ఆఫ్ఘనిస్తాను
బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారా లేదా? అవును, ఫ్రీడమ్ కోసం, ఫ్రీడమ్ కొరకు చేశారు కదండి. అందరినీ కలుపుకోవాలి కదండి. అందులో రాజులు 627 రాజులు, మైసూర్ మహారాజు, గ్వాలియర్ మహారాజు, ఈ హైదరాబాద్ సుల్తానైట్, నైజాము, ఏమన్నా ఉందా చెప్పండి? దేశాన్ని కలుపుకొని పోయేతోడు కావాలి. జనాభా ఏమన్నా బీసీలకు అన్యాయం జరిగిందే కదండి. బ్యాక్వర్డ్ క్లాసు అంటే అది సెంటెన్స్ వింటేనే బాధ అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి బీసీలకు సంబంధించి? కాంగ్రెస్ బీసీలకు మాత్రము ఏ జడ్జిమెంటు సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థ అనేది ఫైనల్గా ఇంప్లిమెంట్ చేసేది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కదండి. ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు? చీఫ్ మినిస్టర్. కానీ సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఉంది, 50% కంటే రిజర్వేషన్లు మించొద్దు. దాని ప్రకారం చూసుకుంటే నెసెసిటీ హాస్ నో లా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ డిమాండింగ్, మెజారిటీ పీపుల్ ఆర్ దిస్. 80% ఉన్నారు కదండి బీసీలు. అవును, ఇక్కడ తెలంగాణలో. అవును, 60% ఉన్నారని కులగణ అన్నది. కులగణ 20% అంటే ఏంది? యారోలో వెళ్ళిపోతుంది. అవును, ఒక్క ఓటు తక్కువ వస్తేనే వాజ్పేయి గవర్నమెంట్ పడిపోలేదా? సో ఆ 42% బీసీల రిజర్వేషన్ల అంశంలో మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సో మీరు అప్పటి నుంచి కూడా చూస్తున్నారు. ఇది కాంగ్రెస్ తప్పిదాం అనుకోవచ్చా? బీసీలకు జరిగిన హక్కుల విషయంలో కావచ్చు, రాజ్యాధికారం విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ తప్ప 100% చెప్తున్నా. అసలుకి టోటల్లీ బ్లండర్. వాంటన్లీ దే వాంటెడ్ టు ద కాంగ్రెస్ మిస్టేక్. They have done greatest blunder, hitting the poor people's head and also stomach. ఓకే, ఇప్పుడు మరి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. ఇక 2029 ఎలక్షన్ జరిగితే రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. మీరు అన్నట్టు ఎవరికెంతో వారికంతా అనే నినాదంతో పోతున్నాడు. సో దీంట్లో రాహుల్ గాంధీ లేకుంటే సోనియా గాంధీ లేకుంటే మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఎవరన్నా ఒకరు కాంగ్రెస్ నుంచి ప్రధాని అయితే తప్ప ఈ దేశవ్యాప్తంగా కావచ్చు, తెలంగాణలో మరి రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు వర్తించే అవకాశం ఉంటుందా, లేకుంటే ఈలోపు ఏదైనా జరిగే అవకాశం? అది కాదండి, ఒక మాట చెప్తున్నా. చాలా లెందీ క్వశ్చన్ అడిగిండ్రు మీరు. ఇప్పుడు ఈజ్ అపోజిషన్ లీడర్. అవును, హీ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హ్యావ్ నాట్స్. Am I right? అవును. Whether he may be, wherever he goes out of the country, విదేశాల్లో పోయి మాట్లాడుతారంటే యాంటీ నేషనల్ అంటారా అండి? అది తప్పు. అరే పెద్దవాడు కొడితే, జిల్లా పరిషత్ చైర్మన్ కొడితే వచ్చి ఇక్కడ పంచాయతీరాజ్ మినిస్టర్కి చెప్తారు. మళ్ళీ పోయి చెప్తాడు ఆయన. కొలంబియాకి పోయిండు, అమెరికాకి పోయిండు, పోతాడు చెప్తాడు మళ్ళీ. అరే యు ఆర్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ ఎ బీసీ అండ్ ఆల్సో సెయింట్, సన్యాసి అంటావు. వైకాంట్ విశ్వకర్మ అంటావు. అది ఏం లేదు. విశ్వకర్మ ఏం లేదు. వాడు కల్లోజాచార్య ఉండే కదా, గెలుస్తుండే 200-300 ఓట్లతో ఓడిపోతుండే కదా. ఇటు లాల్ బహదూర్ స్టేడియంలో ఓబీసీ మీటింగ్కి వచ్చా నరేంద్ర మోడీ. ఏమన్నాడు? अगर विश्वकर्मा मेजॉरिटी लाओ असेंबली को, मैं विश्वकर्मा समाज का आदमी को मैं बनाऊंगा मुख्यमंत्री అన్నాడు. వాని మేసే గుర్రాన్ని వచ్చి కూసే గాడి తెచ్చి గబ్బులేపినట్ల వాడు అందరు ఏకమైపోయిండ్రి. మొత్తం దొరలంతా గడిలంతా ఏకమై ఓడదెంగిండ్రు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ. కరెక్టా? అవును. ఇప్పుడు నేను కూడా బలిపశు అండి. నేను లేకపోతే 1983 ఏవాడిని ముఖ్యమంత్రిగా, మంత్రిగా. ఆయనకు తెలుసు కదా మా మిత్రునికి సుదర్శన్ రావుకు. వీఆర్ ఇన్సపరబుల్ సోల్మేట్స్, మై సెల్ఫ్ అండ్ సుదర్శన్ రావు. పార్టీలు ఉండొచ్చు పోవచ్చు అండి, జీవితం అనేది ఒకటేసారి ఉంటుంది. లైఫ్ ఓన్లీ కమ్స్ ఓన్లీ వన్స్. ఓకే, కాళిదాస్ గారు, మీరు మరి చాలా కాలంగా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. తర్వాత మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ స్ట్రీట్కి సంబంధించి ఫోర్ట్నైట్లీ పత్రిక కూడా నడుపుతున్నారు. సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ మరి ఇండియా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఫార్మర్స్ ఫోర్మెన్కి కూడా ఉన్నారు. సో దీంట్లో చీఫ్ ప్యాట్రన్ వాజ్ ఇందిరాగాంధీ జీ అని ఉంది. సో ఇట్లా అనేక ఓబీసీ డెవలప్మెంట్కి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా మీరు, విచ్ ఈజ్ రాజీవ్ గాంధీ వాజ్ చీఫ్
ప్యాట్రన్గా దాంట్లో కూడా ఉన్నారు న్యూఢిల్లీకి సంబంధించి. సో ఇన్ని సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరితో మీరు సావాసం చేశారు. సో దీంట్లో సావాసం నేను చేయలేదు, అది నా రాతలో రాసిండ్రు. ఆల్వేజ్ యూ మస్ట్ చూస్. కాటికి పోయిన ఇంట్లో పోవాలన్నారు. మీకు ఇంతవరకు ఒక ఏ పదవి కూడా వరించలే? ఏమండి ధనం మూలం ఇదం జగత్, ఇదే పెద్ద మనిషి అడిగిండు. నంబర్ 2 హూ మేడ్ ద నరేంద్ర మోడీ as prime minister. Why they have not given any responsibility to participate in the parliament or assembly? What is the reason? The counter system is flourishing. అవకాశం రాలేదు ఎప్పుడు మీకు? కౌంటర్ సిస్టమ్ అన్న నేను ఆయనకు చెప్తున్నా, అరుణ్ జైట్లీ చెప్పిందే చెప్తున్నా. రైట్, ఓకే. సో ఐ ఎమ్ నాట్ సూటబుల్ టు ద కౌంటర్ సిస్టమ్. గజనీ మహమ్మద్ పిక్చరు, అది పద్మిని పిక్చర్ గొడవ నడుస్తుండే ఆ రోజు పార్లమెంట్ ముందర. ఆ రాజ్పుత్లంతా ఏకమైంది ఆ రజనీ అది పద్మిని పిక్చర్ విషయంలో. ఆ రోజే ఏదేదే విజయ్ మల్య పారిపోయిండు విత్ ద బ్లెస్సింగ్, విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ అని గడబడి నడుస్తుంటే మైక్లో వింటుంటే నేను ముఖం చూసుకుంటూ కూర్చున్నాను. అది తర్వాత నేను చెప్పిన బంద్ చేయమన్నాడు, చేసిన నేను. అంటే నేను చెప్పిన వై దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ రెస్పాన్సిబిలిటీ టు యూ, యు ఆర్ సచ్ ఎ బ్రిలియంట్ పర్సన్. అంటే మై బ్రిలియన్సీ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఆర్ దే మే బి మోర్ బ్రిలియంట్ దెన్ మీ. ఐఎమ్ నాట్ టెల్లింగ్ మై సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్, but that is all my destiny. But there is a counter system is flourishing. Which system is flourishing? I want why you are asking, sir, like a journalist you are asking to me అంటే అన్నాడు ఐ వాంట్ టు ఫిక్స్ యూ ఇన్ రాజ్యసభ అన్నాడు. ఇట్లా పేపర్ తిప్పుకుంటూ అన్నాడు. ఈజ్ హియర్ ఆల్సో ఇన్ బీజేపీ పార్టీ ఆల్సో ద కౌంటర్ సిస్టమ్ ఈజ్ ఫ్లరిషింగ్ అన్నాను. నో దిస్ ఈజ్ అరుణ్ జైట్లీ టెల్లింగ్ అన్నాడు. ఇది టేప్ చేసిన నేను ఆయన మాట్లాడుతుంటే. ఓకే, రికార్డ్ చేశాను నేను. బికాజ్ ఆ తర్వాత మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ ద జర్నలిజం ఇస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఓకే, విన్నారా? కాబట్టి నేను చెప్పాను, నేను ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఈవెన్ ఇఫ్ యూ యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ ఇఫ్ యూ గివ్ ఏ చాబీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్, ఇఫ్ యూ గివ్ ఎన్ ఇన్స్ట్రక్షన్స్ టు ద మిస్టర్ శక్తికాంత్ దాస్, ఆయన గవర్నర్ ఉండే అప్పుడు, శక్తికాంత్ దాస్, రిజర్వ్ బ్యాంకు. ఓకే, అదే రోజు రిటైర్డ్ అయిపోతే ఆయనే చేశాడు. చేస్తే నేను చెప్పాను, నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి కూడా మీరు చెప్తే కూడా చాబీ ఇస్తే కూడా నేను తెలుసుకునేకి రాదు నాకు. ఐ డోంట్ నో హౌ టు అన్లాక్ అన్నా రిజర్వ్ బ్యాంక్ ట్రెజరీ. సో ఇంత సన్నిహితంగా రాజీవ్ గాంధీతో ఉన్నారు కదా మీరు. ఇది న్యూస్ స్ట్రీట్ ఇది ఎప్పటిది? అది 2005 సంవత్సరం. నేను భుజం మీద పెట్టుకొని నేనే ప్యాంట్ షర్ట్ వేసుకొని సివిల్ డ్రెస్ వేసుకొని ఇట్లా కట్టలు అన్ని పంచిన నేను అదేది కండోలెన్స్ మీటింగ్ నడుస్తుంటే వాజ్పేయి కూడా వచ్చిండే. యు గివ్ ఇట్ టు మీ. మీరే కదా రాజీవ్ గాంధీ పక్కకు కాళిదాస్ విత్ రాజీవ్ గాంధీ. సో ఇంత మరి అగ్రనేతల వరకు వెళ్ళారు కాంగ్రెస్ లో. నా ప్లాన్ ఏముండంటే జర్నలిజం 13 కార్డ్స్ లా కరెక్ట్ కార్డ్ వస్తే షో, లేకపోతే మనం ఫుల్ కౌంట్ చేయాల్సి వస్తుంది. ఆయన చనిపోయినందుకు మై ఎయిమ్ వాస్ టు రూల్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్, టు ప్లక్ అవుట్ ఓన్లీ ద పూరెస్ట్ అమాంగ్ ద పూర్. ఈజ్ అ వెలమా. డూ యూ థింక్ దట్ ఈజ్ ఎ దొర? బట్ హిస్ హార్ట్ ఈజ్ లైక్ ఎ దొర. ఓకే, రాజీవ్ గాంధీ గారు మిమ్మల్ని ఏపీ చీఫ్ మినిస్టర్ చేయాలనుకున్నారా? నేను ఒకరుండ్రి మధ్యన ఇట్ ఈజ్ ఎ సెమీఫైనల్ అన్నాడు విశాఖపట్నంలో లాస్ట్ మీటింగ్. నేను యూ లుక్ ఆఫ్టర్ హియర్, డిస్ట్రిబ్యూట్ ద మనీ. హన్స్పాల్ ఈస్ దేర్ ఇన్ దస్పల్లా. దీస్ ఫెలోస్ ఆర్ సాబిటేజింగ్ టు గెట్ హర్ డిఫీటెడ్. ఉమా గజపతి రాజు, యూ బీ హియర్ అన్నాడు. కామ్కా చోర్ నాయబాన్ అన్నాడు. అంటే అప్పుడు ఎందుకు రాజీవ్ గాంధీ గారు మీకు అవకాశం ఇవ్వలేదా? లేదు, ఆయన ఏమన్నాడంటే లెట్ దిస్ ఎలక్షన్స్ ఓవర్, ఐ వాంట్ టు ఫిక్స్ యూ ఇన్ రాజ్యసభ అన్నాడు. ఓకే, ఎలక్షన్స్ అయిపోయాడు. ఓకే, ఈ మాట చెప్పేటప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి వెనకాల పడి హనుమంతరావు కూడా ఉండే ఆడ. ऐसी लोगों का दूसरा लोगों का इलेक्शंस का निगरानी करते हुए తెలంగాణ కాంగ్రెస్ నుంచి హనుమంతరావు ఒక అతను మీకు. హనుమంతరావు నేను వెళితే హనుమంతరావు పెద్ద మనిషి కదా నాకంటే. నేను జనరల్ సెక్రటరీ చేసినప్పుడు నేనేం చేయలేడు అన్నా. నేను రాజీవ్ గాంధీ రాశారు. అనంతరాములు మళ్ళీ కూడా భయపడ్డాడు నన్ను తీసుకోవడానికి.
ఎవడే కానీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లోకి పోతే అందరూ అది కాపీ కొట్టి పాస్ అయ్యే సరికంతా ఇట్లా చూస్తారు, వాడేం కొత్తగా వచ్చి ఉండాలి. కాబట్టి అంటే రాజకీయాలలో తెలివి కాలంలో అప్పటి నుంచి కూడా ఎదగనీయకుండా చేసిర్రు. ఇల్లిటరేట్స్ ట్రెజరీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇల్లిటరేట్కు ట్రెజరీ. ఇల్లిటరేట్స్ ట్రెజరీ అంటే భండారం. ఓకే, నేను ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఎవరి చాప్టర్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ది. ఒకవేళ రాజీవ్ గాంధీ కనుక అంటే ఆయన బాగుంటే మీకు దశ తిరిగేది, కానీ ఆయన నేను చెప్తున్నా ఈ భాగ్యదారి ఇదంతా నేను టేస్ట్ చేసినా కదా కష్టాలు అనేటివి. బీసీ అంటే उसके पास पैसा नहीं है, वो वीक कैंडिडेट है, पैसा नहीं है, वीकनेस बोल रहा है, पार्टी को डालते कोई डाले तो. పార్టీ పదవులు మాత్రం ఇచ్చేవాళ్ళు. పార్టీకి ఎవడన్నా ఓటు వేస్తాడు కానీ మనిషి కాదు. ఓకే, ఆ రోజులు పోయినాయి. అవును. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా? అప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది స్వామి. అప్పుడు కూడానా? అప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే. రాజీవ్ గాంధీ అట్లా. అంటే దీనికి కారణం ఏంటంటారు? బీసీలకు సంబంధించిన అంశంలో డబ్బులు లేవని ఒక ముద్రేసి రాజకీయంగా అవకాశాలు ఇవ్వలేదు. వాడు ఇట్లా కట్టుకొని నిలబడతాడు, వానికేంది ఇవ్వడం టికెట్. మరి మళ్ళీ ఈ అవతారం చూస్తే ఈ ఆయన ఏమిట్లా తక్కువ ఉన్నాడు చెప్పు. నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ మీ. ఓకే, నేను అజ్ఞాతవాసం అరణ్యవాసం రెండు కలిపి చేస్తున్నాను. ఓకే, నేను బయటికే దిగలేదు. ఓకే, కానీ నా అదృష్టము శ్రీరామచంద్ర జగత్ రక్షక అన్నట్ల ఏదో అనుకోకుండా మనం ఒకటి కలిస్తే డెస్టినీ అదంతా. ఓకే, ఇక్కడికి వస్తా అనుకున్నాను ఈరోజు. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నారు కాళిదాస్ గారు? ఏం చేయబోతున్నారు? ఇది ఇంప్లిమెంట్ చేయాలండి ఖచ్చితంగా. ఇఫ్ ఎట్ ఆల్ రాజీవ్ గాంధీ వాంట్ టు బికమ్, రాహుల్ గాంధీ వాంట్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ విత్ ద ఇన్ఛార్జ్ షుడ్ బి, ద ఎగ్జిక్యూటివ్ పవర్ షుడ్ బి టు ద ఓబీసీ క్యాండిడేట్. అంటే ఇంకో 4 సంవత్సరాల వరకు కూడా బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి లేదంటారా? లే మేము పోతున్నాం కదండి. ఆయన వస్తాడు కదా పాట్నాల్లో, ఎక్కడుంటే అక్కడ పోయి పడతాం కదండి. యూ మస్ట్ చేంజ్ ఇమీడియట్లీ అంటాం. అని చేతులు ఏం అధికారం లేదు. ధర్మ యుద్ధం తెలుసా? మనీ, ఇఫ్ ఎనీబడీ గివ్స్ మనీ టు యూ బై షోయింగ్ ఇన్ ద. మీరు పాట్నాలో రాహుల్ గాంధీని కలుస్తారు కానీ ఆయన చేతిలో అధికారం లేదు కదా, ఏం చేస్తారు? ఎందుకు లేదు? ఏంది అధికారం అంటే ఏంది? ఓన్లీ యూ వాంట్ మనీ. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 42% బీసీల రిజర్వేషన్ల అంశం లేదు. ఉందనుకుంటున్నారా మీరు? ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కాంగ్రెస్ ఉంది, ఓకే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం దలుచుకుంటే బీసీలకు మీరు అన్నట్టు ఆ 42% కూడా సరే 60 మంది ఉన్నారా, 50. జుడిషియరీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. జుడిషియరీ మహానుభావులు కొద్దిగా జీవితంలో వాళ్ళ యొక్క టెన్యూర్లా యాజ్ ఎ జుడిషియరీ, యాజ్ ఎ జడ్జ్, యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ కోర్టు, వాట్ ఎవర్ ఈ ఆర్డినరీ జడ్జ్ మే బి, వాట్ ఎవర్ ఇట్ మే బి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ, ఎంటైర్ ఇన్ ద జుడిషియరీ సిస్టమ్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా ఒక ఆగిపోయిన వాల్ క్లాక్ కూడా, చెడిపోయిన వాల్ క్లాక్ కూడా 2 సార్లు కరెక్ట్ టైం చూపుతుంది. రైట్, ఓకే. ఆ విధంగా వీళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఇది కేంద్రం తలుచుకుంటే మాత్రమే చట్టబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చాలి, లేకుంటే పార్లమెంటులో చట్టం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. ఇది బీసీలకు పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా అవకాశాలు. మాట చెప్తే ఇక్కడ ఏనండి, నిన్న లేదు మొన్న అదేది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు కదా, ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద హైకోర్ట్, వై యు హావ్ జంప్డ్, అవును, లెట్ దెమ్ డిసైడ్, ఓకే, యు గో అన్నాడు. కరెక్టా? అవునవును, కరెక్ట్. సో ఇక్కడ కూడా ఇది 30-40 మంది ఉన్నారు. మళ్ళీ జుడిషియరీ నేను చెప్పకూడదు, నేను చెప్తే ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రజాభిష్టం అనేది మోర్ దాన్ గాడ్, విజిబుల్ గాడ్. అర్థమైందా? ఓకే, నేను చెప్తున్నా ఫ్రాంక్, ప్రజాభిష్టం ఉంది కానీ దానికి సాకారం అయ్యే పరిస్థితి లేదు కదా. సాకారం అంటే ద జుడిషియరీ మస్ట్ గివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని ఉంటుంది, తెలుసా? అమెరికన్ డెమోక్రసీలో. మన దగ్గర కూడా ఉందా జుడిషియరీ? మన దగ్గర లేదు కదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని. ఆడ లా మినిస్టర్ మూవ్ చేయాలి పార్లమెంట్లో. ఎనీ జడ్జిమెంట్ ఇస్ గివెన్ బై ద ఎనీ జడ్జ్, ఇట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఏం తెలుసా? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఎగ్జిక్యూట్
అంటే అమలు పరచు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే అది రెండు విధాలు వస్తుంది అర్థం. సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంటుందా హైకోర్టులో? హైకోర్టులో ఇచ్చేటప్పుడు ప్రతి జడ్జిమెంట్ ఇట్లా ఇయ్యాలి. ఇటువంటి ప్రజాభిష్టానికి సంబంధించిన విషయం ఇది. ఓకే, కరెక్టా? సో ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక డైలమాలో ఉన్నాడు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తాము, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో ఇచ్చిన కామారెడ్డిలో ఏదైతే ఉందో 42% ఆ ఎన్నికల హామీని మేము నెరవేరుస్తున్నాం, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం, ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. అయ్యే పనేనా? నీ అసలుగా వ్యవస్థని ఆ యొక్క ఓబీసీ ఇంప్లిమెంట్ చేయడానికి ఓబీసీ క్యాండిడేటే అయితేనే ఇంప్లిమెంట్ చేయగలడు. అంటే తెలంగాణలో రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇది కాదంటారా రేవంత్ రెడ్డి? అయ్యే సమస్యనే లేదండి. ఎందుకు? ఆయన కావాలంటున్నాడుగా, కులగలను కూడా చేశారు కదా. వేరే కులగాలను ఏడ చేసిండండి తెలంగాణ. మీరే అన్నారు కదా 80% ఉంటేనంటే 60% అయినా 56% ఉంది. ఏం 60% ఉంది. ఇల్లు తాళబేసినప్పుడు నువ్వు పోయి వీళ్ళు ఓకే ఓకే అని రాస్తారా? ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏం చెప్పబోతున్నారు మరి జాతీయ స్థాయిలో దీన్ని? వాట్ ఎవర్ యూ వాంట్ టు డిసైడ్ యూ మస్ట్ ఇంప్లిమెంట్ యాజ్ పర్ ద సుప్రీం కోర్టు ఆర్ స్టేట్. అంటే ఈ లోపు మీరు కలుస్తారా రాహుల్ గాంధీని? కలుస్తాండి, దాంట్లో ఏముంది. సో కలిసిన తర్వాత ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా చెప్తా నేను. ద ఇంప్లిమెంటర్ షుడ్ బి ఓబీసీ క్యాండిడేట్. ఓకే, అదర్వైజ్ వైండ్ అప్ దిస్. మరి ఆయన కలిసిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటారా? దొరుకుతుందండి, ఎందుకంటే ఈజ్ నాట్ ఏ పాలిటీషియన్, స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్ ఆయన. ఇప్పుడు నేను ఇచ్చిందే కదండి అది. అవును, ఏది కిత్నా ఇచ్చేదారా ఉత్నా భాగ్యదారా నేనే రాసినది. అవును అవును అవును, ఆ స్లోగన్ మీరు రాశారు? నేను రాశాను. ఇప్పుడు ఆ స్లోగన్ పట్టుకొని ఆయన తిరుగుతున్నాడు దేశం అంతా. ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడాలా? యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ బీయింగ్ ఎ బీసీ. మరి ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు? మాట్లాడలేదంటే ఇక్కడ మాకు ఇక్కడ వచ్చింది కదా అవకాశము. ఎవరైనా జడ్జిమెంట్ ఇస్తే కదా, జ్యుడిషియరీగా ఆశ్రమించిండ్రు కదా, అడుగుతారు అంటే ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ల అంశం తేలేదు అంటారు. ఓన్లీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే. ఇప్పుడు ఇగో అన్లెస్ యూ ఫైట్ యూ కాంట్ గెట్. ఏదో నాయన చాక్లెట్ అంటే తండ్రి కూడా 7 చాక్లెట్. ఇప్పుడు పద పద్ధతులనే జరుగుతాయా మరి ఎలక్షన్స్ రిజర్వేషన్లు? ఒక మాట అండి, జడ్జిమెంట్ ఎంటైర్ జడ్జిమెంట్ అనేది ఐదర్ ఇట్ మే బి ఇన్ ది హైకోర్ట్ ఆర్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇట్ హ్యాస్ టు బి డెలివర్డ్ పక్కా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాలంటారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, రైట్. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే రాస్తారా లేదా ట్రంప్ గాడు? ఓకే, అవును, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని. రైట్, ఓకే. వార్నింగ్ ఇచ్చేది మీడియాలో ఇస్తాడు. ఏమని? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? అఖిల పక్షాన్ని తీసుకెళ్తే మేము వస్తామని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలు కూడా అంటున్నాయి. కానీ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు, బీసీలకు 42% కావాలని. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ దీన్ని ఓన్ చేసుకుందామనే కార్యక్రమం, తెలంగాణ రోల్ మోడల్ దేశానికని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో దీంట్లో రేవంత్ రెడ్డి సరైన పంతాలోనే వెళ్తున్నాడా? ఒక మాట చెప్తున్నా, ఓబీసీకి రేవంత్ రెడ్డికి సంబంధమే లేదండి. ఓకే, ఇప్పుడు మీ సన్ ఆఫ్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఫాదర్ పేరు చెప్తాను. ఏంది ఓబీసీ అంటే ఎవరి పేరు చెప్తారు? ఓబీసీ క్యాండిడేట్ ఉండాలా లేదా? ఓకే, మరి ఆ పదవి అనేది కాంక్ష అట్లా ఉంటుంది. ఆయన కూడా మరి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు అయినాకనే కాంగ్రెస్ కు తెలంగాణలో జీవం పోసిండు కదా ఆయన. ఒక్క బేటే ఏకీ చీఫ్ మినిస్టర్ దేవరాజ్ అర్సీ चलेगा 79 इलेक्शंस अప్పుడు. ओके, 42 MPs को जिताना और 294 वो देवराज अरस भी चले गए ना, अरस पार्टी लगा दिया. करप्शन इज ए वर्ल्ड फिनामिना అన్నది ఆమె. ధనం మూలం ఇదం జగత్. రైట్, ఓకే. ఫైనల్గా ఇప్పుడు కాళిదాస్ గారికి రాజకీయ పరంగా అంటే ఎలాంటి పదవి రాకపోవడానికి కారణం బీసీ అవ్వడం వల్లనేనా చెప్పగలుగుతారా? బీసీ అవ్వడం ఒకటి, డబ్బు లేకపోవడం ఇంకొకటి. అది కాదు, ఇప్పుడు డబ్బులు కేసీఆర్ ఓడిపోతారనే మాకు తెలుసు. ఆయన హెలికాప్టర్ ఎవరు పడితే వాళ్ళు వాడుతుండ్రు కదా, ఐఏఎస్ వాళ్ళు హెలికాప్టర్లు తీసుకొని నోట్ల కట్టలు పెట్టుకొని ఊర్లలో తిప్పి ఇట్లా ఇజ్రాయెల్ అది ఎరువులు ఫర్టిలైజర్స్ చల్లుతారు చూడు, అట్లా అట్లా చింకరిస్తే కూడా డ్రిప్ సిస్టమ్ అట్లా చింకరిస్తే కూడా ఓట్లు వేయకుండా ప్రజలు కూడా చాలా చైతన్యవంతులైనరు.
చైతన్యం ఇప్పుడు వచ్చిందంటారా పూర్తి స్థాయిలో? అరే పక్క వచ్చిందండి. 14 సంవత్సరాలకే ఓటకు కావాలంటున్నారు. రైట్. ఆయన చేసిండు 18 ఏళ్ళు కదా, ఈయన చేయమని చెప్పి 14 ఏళ్ళు ఈయనకేస్తామంటారు. కాళిదాస్ గారు కానీ సుదర్శన్ రావు గారు కానీ, మీ వయసు 75 సంవత్సరాలు, మీకు 77 సంవత్సరాలు ఆయనకి. ఆయన నాకంటే పెద్దవారు. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ముందు రిలీజ్ చేశాడు. మీరు ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అసలు నేను స్టార్ట్ అయిందే మా ఊరు నుండి. అసలు మా ఊర్లో హరిజనుడు, ఈవెన్ టుడే సర్పంచ్ ఇస్ మై నన్ను. వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళు అయ్యారండి దాంట్లో. అది కాదు, బీసీలకు లేవు కదా. లే జనరల్ సీటే మాది సర్పంచ్ది. అప్పుడు ఎప్పుడు 40 years బ్యాక్. ఓకే. ఫైనల్గా కాళిదాస్ గారు, మీరు ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి చెప్పండి. మా భవిష్యత్తు ఇది ఇంప్లిమెంట్ చేస్తే మనము మనకే దక్కాలని కాదు, మనం ఆ సమాజంలో పుట్టినాం కాబట్టి, ఆ సమాజంలో పుట్టినందుకు నన్ను అన్యాయం చేసిండ్రు కాబట్టి 83లో నేను మంత్రి అయింటే నేను పార్లమెంటరీ బోర్డులో చూపిస్తా. నేను 42 సంవత్సరాల క్రితం మీరు మంత్రి కావాల్సి ఉండే, కేవలం బీసీ కావడం వల్లనే కాలేదా? కేవలం బీసీ, ఇంకోటి తెలివి ఎక్కువ ఉంటే కూడా చూపించకూడదు ఎవరికి. రైట్. ఓకే, థ్యాంక్ యూ కాళిదాస్ గారు. మొత్తానికి నేను ఒకటి చెప్తున్నా, ఏమి సెన్సార్ చేయకుండా తమరికి 2 చేతులు ఇచ్చి మొక్కుతున్నా. అవసరం లేదు, మీరు మొక్కద్దు పెద్దవాళ్ళు. మీ ట్రైబ్కు నేను జర్నలిజం కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది తెలుసా? అదైతే 1 year, ఎంఏ లిటరేచర్ చేస్తే 2 years. అవును, 2 years ఎవడు తాగుతాడు, ఎవడు భరిస్తాడు? నేను ఎప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తానండే. ఎవరు? పివి నరసింహారావు. ఓకే. అంతా నేను తట్టుకోను సార్ నాకు వద్దు అని నేను అందుకొరకు ఇందిరా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ అని ఫామ్ చేస్తాను. ఓకే. ఐ కాంట్ మిక్స్అప్ విత్ ది అదర్ పీపుల్ అన్న. ఓకే. బ్యాక్గ్రౌండ్ ఉండాలి, రౌడీ షీటరు లేకుంటే రౌడీ చెలాయిస్తేనే రాజకీయాల్లో కొంత తొండ ముదిరితే ఊసర వెళ్ళి అయినట్టు. ఒక మాట చెప్తే మాకు ఏ పదవి లేదు, సరే మంచి, వీఆర్ హ్యాపీ. గాడ్ హ్యాస్ రిటర్న్ లైక్ దిస్, థ్యాంక్ గాడ్, బికాస్ ఈజ్ ఆల్సో బిజీ. ఓకే. ఫైనల్గా ఏం చేయబోతున్నాం మీ శేష జీవితం? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని ఇష్టం ఉందండి. రైట్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ క్యాండిడేట్. ఓకే, విత్ రైట్ క్యాండిడేట్. విత్ రైట్ క్యాండిడేట్ పాసిబుల్ ఎక్కడైతుందండి? అరే పాసిబుల్. రాహుల్ గాంధీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మారుస్తారా చెప్పండి? అరే మార్చారండి. ఆయనకి ఏం కావాలండి? ఏం కావాలో? ప్రజల ఓట్లు కావాలన్నా ఏం కావాలో చెప్పు. ఆయన ప్రధానమంత్రి కావాలన్నా? ఏముంది పరిస్థితి ఆడ బీహార్లో? ఆయన బీసీ కాదు అంటున్నాడు ఆర్జేడీ వాడు. ఓకే, రాహుల్ గాంధీ కూడా బీసీ కాదు కదా, ఆయన బ్రాహ్మణ్ కదా. మాడికాయలకు కొడతాం చూడు మనం రాళ్లతో చిన్నప్పుడు, తోడపోతే ఎన్ని పడితే అది సగం కట్ అయి పడుతుండే. ఆ విధంగా అంటే రాహుల్ గాంధీ అట్లా చేసేది మామిడికాయలు అట్లా ఆడుతున్నాడు అండి. ఇది మరి అట్లాంటి వ్యక్తి ప్రధాని ఎక్కడైతాడు? మీ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కడ వస్తుంది? టైం ఉంది కదండి. ఇది మంచి కార్యం కదా, 40% ఓట్లు పడతాయి కదా దేశం మొత్తంలో. పడవా? బీహార్ లో ఎట్లుంటది అంటారు? ఇప్పుడు వాడు డిజోన్ చేశాడు కదండి ఆర్జేడీ వాడు, లల్లు ప్రసాద్. ఇప్పుడు ఇంకా నెల ఉంది కదండి, అది బీహార్లో రాజకీయంగా తల్లి గర్భంలో ఉంటే ఆలోచిస్తాడు వాడు. ఓకే, బాగా చైతన్యం ఉంటుంది. పిండమే ఆడుతుంది. అక్కడనే టోటల్ రెవల్యూషన్ జయప్రకాష్ నారాయణ. ఓకే, కరెక్టా? అవును, రెవల్యూషన్ బాగుంటుంది బీహార్. రెవల్యూషన్ బాగుంటుంది విత్ బ్రెయిన్. అవును. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో చూడండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ బీహార్లే కదండి. ఐఏఎస్ ఐపీఎస్ అంతా ఐఏఎస్ ముఖ్యంగా. అవును, వాళ్ళు టాప్. ఇప్పుడు ఎందుకంటే అది దగ్గర ఉంటుంది ఢిల్లీ. అవును, ఎందుకంటే ఇక్కడ నుండి వరంగల్ పోయినట్లు. ఓకే, రైట్. కాబట్టి వాళ్ళు బాగా చదువుతారు, ఐఏఎస్ టాపర్స్ అవుతారు. అంటే ఈ చైతన్యం ఇప్పుడు బీహార్లో కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా కనపడుతుంది. ఎవరి ఓటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఎక్స్ట్రా మోడిఫికేషన్. ఒక రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేది ఒకటి తీసుకున్నాడు, అది కూడా మామిడి చెట్టుకు రాళ్ళు ఇస్తున్నట్టేనా? దాంట్లో నిజంగా నేను దాని విషయంలో ఏం మాట్లాడదలుచుకోలేదు. రైట్, థ్యాంక్ యూ కాళిదాస్ గారు. మొత్తానికి ఓకే, ఇది జడ్జిమెంట్ అనేది ఏదైతే ఉందో ఓబీసీది, కరెక్ట్గా ఈ మహానుభావులు న్యాయము అన్యాయము ధర్మము అధర్మము అంటారు కదా, న్యాయము అన్యాయం అనేది ఈ జుడిషియరీ చేతిలో పెట్టినాము మా బీసీలందరం దేశం మొత్తమున. అది ఇంప్లిమెంట్ అయితే, ఇంప్లిమెంట్ కావాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ జడ్జిమెంట్ పక్క ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ ఏమని అని
సుప్రీంకోర్టులో మాత్రం అట్లా ఇవ్వాల్సి వస్తుంది. రైట్. ఇవ్వకపోతే ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది మొన్న ఆయ కదా, అట్లనే అవుతుంది. ఎందుకంటే జిగ్జాగ్ ఉంటుంది మా ఓబీసీ కథలు. రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్తున్నా, మీరు దయచేసి ఇది నేను ఐ విల్ సీ దట్ 42% దే హ్యావ్ బౌండ్ టు. ఆయన అన్నాడు కదా, రాహుల్ గాంధీ అన్నాడు, ఏ దివార్కు తోడతామన్నాడా లేదా 50% దివార్ని. అవును అవును. అంటే ఎంత ఎఫెక్ట్ అయిండు ఇంప్లిమెంట్. అందుకే 50 సీట్ల నుంచి 100 సీట్లు గెలుచుకున్నది కాంగ్రెస్. అది కాదండి, ఇప్పుడు 42 సీట్లు వస్తే 250 సీట్లు వస్తే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆయన లైఫ్ ఏందండి? ఆయన లైఫ్ ఏంది? ఈ వాంట్ టు మార్క్ హిజ్ ఓన్ ట్రెడిషనల్ వాల్యూ ఆఫ్ ద డైనాసిటీ. రైట్. కరెక్టా? తల్లి కోరిక ఒకటే కోరిక కదా. ఇప్పుడు కాళిదాస్ కోరిక ఏంటి చెప్పండి? ఒకటే కోరిక కదా, ఏమని? నా కుమారుడిని ప్రధానమంత్రిగా చూడాలని. మళ్ళీ నెసెసిటీ హ్యాస్ నో లా. కాబట్టి మళ్ళీ ఇది పాలిటిక్స్ కావాలంటే నువ్వు నీ కోరిక నెరవేరాలంటే ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. ఫర్ వన్ ఇండివిజువల్ హూ ఇస్ నాట్ ఎట్ ఆల్. అంటే తెలంగాణ నుంచి ఆ మార్పు కనిపించాలంటారు. కానీ వస్తుందండి, చాలా టైం. మీరు ఎప్పుడు కలుస్తున్నారు? ఎప్పుడు మళ్ళీ మాకు చెప్తారు రాహుల్ గాంధీ? ఒక మాట చెప్తుంటారా అండి, నేను ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. నేను అర్ణబ్ గోస్వామి ఈజ్ మై జూనియర్, ఇస్తుంటాడు. నాట్ మెంటర్, ఈజ్ క్వైట్ జూనియర్ టు మీ. సంజయ్ బారు ఉండే కదా మన దగ్గర, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ రాసేవాడు. అవును. హీ వాజ్ జూనియర్ టు మీ ఇన్ జర్నలిజం. ఓకే. నా ప్రొఫెసరే శ్రీనివాస్ రాజగోపాల్ ఓకే మేల్కోటే. ఈ లెఫ్ట్ ఇండియా లయన్స్ క్లబ్ నుండి స్పాన్సర్ చేస్తే పోయిండు. ఆడ ఎంఎస్ చేసాడు వహావా యూనివర్సిటీలో. ఈజ్ డీన్ అయిండు. ఆయన స్టూడెంటే వాడు జేడీఓ నుంచి వైస్ ప్రెసిడెంట్. ఓకే. నువ్వు కలుస్తావా అన్నాడు నాకు. ఆడు 3 days వచ్చిపోయాయి కదా, ఉషా చిలుకూరి బాలాజీ. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఐ విల్ సీ దట్ దే మస్ట్ యాక్ట్. ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ టోటో ఆఫ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్, there must be a OBC candidate as CM. Right. Otherwise, there is no value for my left out life. ఓకే ఓకే, మీరు అనుకున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ కాళిదాస్ గారు. మొత్తానికి కాళిదాస్ గారు ఓబీసీలు కనుక అధికారంలో ఉంటేనే బీసీలకు 76 సంవత్సరాలు వెయిట్ చేసి నాశనం లేపిండ్రండి అసలు. నాన్సెన్స్. ఓకే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లైఫ్? ఓకే, థ్యాంక్ యూ కాళిదాస్ గారు. ఈ వయసులో కూడా మీ సమయాన్ని, విలువైన సమయాన్ని మాకోసం. సమయం విలువ కాదు అసలు. పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ వాట్. ప్రజలకు ఓన్లీ మీడియా ఈజ్ ద ఓన్లీ మీడియా ఇస్ ఓన్లీ ద రే. అవును. కాబట్టి మీకు ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు మై మదర్ ప్లేస్. బర్త్ ప్లేస్ ఇస్ మై మహబూబ్ నగర్ జర్నలిజం. ఓకే, రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను నా కేసు నేనే ఆర్గ్యూ చేసుకున్నా తెలుసా హైకోర్టులో ఢిల్లీలో. ఓకే ఓకే. వాట్ ఈస్ దిస్ యు ఆర్ కోటింగ్ మై లార్డ్ మేడం? వాట్ ఈస్ దిస్? ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ ద బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్, poorest among the poor. This media is a colorful, attractive for the others. For me, I belong to the same house. I won't care parliament or assembly or anything, but I care this. This is my house. రైట్. ఆల్ ది బెస్ట్ కాళిదాస్ గారు. మొత్తానికి ఇది కాళిదాస్ గారు జ్ఞాని జైల్ సింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయం నుంచి కూడా మరి క్రియాశీలకంగా కాంగ్రెస్లో ఉన్నారు. ఇదే క్రమంలో ఒక జర్నలిస్ట్గా మరి ప్రతిసారి ప్రతి సందర్భంలో ఆయన ఎన్నో లేఖలు రాసి సోనియా గాంధీ దగ్గర నుంచి కావచ్చు, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి కావచ్చు, సో అందరికీ సలహాలు సూచనలు ఇస్తున్నారు. అయితే ఆయన ఆరాటం ఒకటే, బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఉంటేనే రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. లేని పక్షంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది చాలా వినడానికి ఇబ్బందిగా ఉంది. సో ఈ వ్యవస్థ రూపుమాపాల్సిన అవసరం ఉంది. దానికోసం తన శేష జీవితం పూర్తిగా కూడా మరి అంకితం చేస్తాను. అదే క్రమంలో రాహుల్ గాంధీని కూడా కలిసి ఎవరైతే అధికారంలో ఉంటారో కీలకమైన పదవిలో వాళ్ళు కూడా బీసీలు అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.